హాయ్ అండి. మీ మిడిల్ క్లాస్ అమ్మాయి వచ్చేసింది. సామర్లకోటలో పంచరామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసాం. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆదివారం నాడు కోటి దీపోత్సవం జరుగుతుందని చెప్పేసి ఆ కోటి దీపోత్సవానికి వచ్చామండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది టెంపుల్ దీపాలతోటి. మా బ్యాచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్ వీడియోస్తో కవర్ చేసేసామన్నమాట టెంపుల్ మొత్తము. కోటి దీపాలకి ముందు రోజు నుంచి కూడా వర్షం పడుతూనే ఉందండి. ఇంత వర్షంలో కూడా భక్తులు దీపాలు వెలిగించడానికి రావడం మానలేదు. ఇంత వర్షంలో కూడా అన్నయ్య వాళ్ళు ఫొటోస్ దిగడం అయితే మానలేదు. లేడీస్ కూడా దిగరు ఫొటోస్, అంతలా దిగుతున్నారనమాట. ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళ హడావిడిలో అయితే వాళ్ళున్నారు. నా హడావిడిలో అయితే నేనున్నాను. నేను కూడా ఫొటోస్ తీసుకున్నాననుకోండి, అది వేరే విషయము. శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం 2 అంతస్తుల పొడవు ఉంటుందండి. 14 అడుగులు ఎత్తుంటుంది. చూడ్డానికైతే మన 2 కళ్ళు సరిపోవండి అసలు. టెంపుల్ మొత్తం ఇలా కలర్‌ఫుల్‌గా దీపాలతో చూస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపిస్తుంది. వర్షం పడడం వల్ల కిందంతా తడిగా ఉండడం వల్ల కింద దీపాలు వెలిగించలేదండి. వర్షం పడకపోయుంటేనా అడుగు తీసి అడుగేయడానికి కూడా ఖాళీ ఉండదు. కింద కూడా దీపాలు మొత్తం టెంపుల్ మొత్తం దీపాలతో నిండిపోతుందనమాట. ఇంత వర్షంలో ఇన్ని అరేంజ్‌మెంట్స్ కూడా చాలా బాగా చేశారండి. ఈ శివలింగం చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా డెకరేట్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది. చూడ్డానికైతే ఇంకా అక్కడి నుంచి వదిలి రావాలనిపించలేదు నాకైతేని. అది నేనే తయారు చేసి, నేనే వెలిగించినట్టుగా ఫోటోస్ అయితే దిగేశాను ఫుల్‌గాని. సామర్లకోటలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, లేకపోయినా కూడా ప్రతిరోజు అన్నసంతర్పణ జరుగుతుందండి. అలానే టెంపుల్ బయట కమిటీ కూడా ఉంది. అక్కడ కూడా అన్నసంతర్పణ జరుగుతుంది. ఇన్ని దీపాల మధ్య టెంపుల్‌ని మీకైతే లైవ్‌లో చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే వర్షం పడడం వల్ల నెట్ అయితే సపోర్ట్ చేయలేదు. టెంపుల్‌లోనే ధ్వజస్తంభం దగ్గర శివలింగం అయితే ఉంటుందండి. ఆ శివలింగానికి కోనేటి నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకాలయితే చేస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్! ఇక్కడ మూవీస్ కూడా తీశారు. 'జయం', 'బొమ్మరిల్లు', 'ముకుంద' ఇలా పెద్ద పెద్ద సినిమాలెన్నో తీశారు. అలానే ఇక్కడ లొకేషన్, కవర్ సాంగ్స్‌కి, ఫోటో షూట్స్‌కి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఒకవేళ ఈ టెంపుల్‌ని విజిట్ చేయకపోయుంటే కంపల్సరీ విజిట్ చేయండి. డోంట్ మిస్ ఇట్. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కంట్రోల్ చేయడానికి ఎన్‌సీసీ వాళ్ళు కూడా ఉంటారు. కోటి దీపోత్సవం జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకి జటాజూట కార్యక్రమం ప్రారంభమవుతుంది. టెంపుల్ చుట్టూ కోనేరు, పచ్చని పొలాలు, చెట్లు అన్నీ కూడా కన్నుల విందుగా ఉంటాయి. కోటి దీపోత్సవం స్టార్ట్ అయిన వెంటనే ఆకాశ దీపాలను కూడా వదులుతారండి. అందరూ ఒకేసారి శివనామస్మరణ చేస్తూ కోటి దీపాలను వెలిగిస్తారు. ఆ శివనామస్మరణ అలానే ఆ కోటి దీపాల వెలుతురు చూడడానికి మన 2 కళ్ళు, 2 చెవులు సరిపోవనుకోండి. విజిట్ చేయని వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. అడ్రస్ మర్చిపోరుగా, సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, త్వరగా చేసేయండి. సైనింగ్ ఆఫ్.